షాద్నగర్లో ఎంపీ డీకేఆర్ను పర్యటించారు. షాద్నగర్ పట్టణ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను ఎంపికపై కసరత్తు చేస్తున్నట్లు ఎంపీ తెలిపారు. షాద్నగర్ మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగరేస్తామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చాలా పంచాయతీల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారని, గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ బాగా పుంజుకోవడానికి ఇదే నిదర్శనమని వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ సింగల్ గానే గెలుస్తుంది. ఇక్కడ ఎవరితో మాకు పోటీలు లేవు, మీకు అందరికీ తెలుసు. మొన్న కూడా సింగిల్ గానే పోటీ చేసినా లేదా, ఎవరితో అలయన్స్ లేదు కదా. అభిమానులు అందరూ అంటే పార్టీని ఎవరైతే భారతీయ జనతా పార్టీ మీద అభిమానం ఉందో వాళ్ళకి ఖచ్చితంగా ఓటే. ఇప్పుడు ఒక పార్టీకి ఈరోజు ఈ పార్టీకి ఓటేసి రేపు అదే పార్టీకి ఓటేయాలని ఎక్కడ లేదు. వాళ్ళకి మా పార్టీకి కంప్లీట్గా జీవితాన్ని రాసేయలేదు. వాళ్ళు మేము ఇదే పార్టీకి ఓటేస్తే బతుకున్నంత కాలం అని పోటీ చేయదలుచుకున్నటువంటి అభ్యర్థులందరూ రేపటి నుంచి అభ్యర్థులు వాళ్ళ యొక్క దరఖాస్తులు చేసుకుంటారు. 16 తారీఖు వరకు వాళ్ళ దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆ తర్వాత ఇక్కడ పార్టీ జిల్లా అధ్యక్షుడు